మన సొంత నిర్ణయం ప్రకారం వెళితే ఓడిపోతాం ప్రియులారా. నీ జీవితమైన నా జీవితమైన మన జీవితాలు ఎవరైనా సరే సొంత నిర్ణయాలు చొప్పున వెళితే ఓడిపోతాం, ఓటమి పాలైపోతాం. అందుకే ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మనకంటూ ఆదరణకర్త ఉన్నాడు, మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనం నడిపించే నాయకుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. అదే పని దావీదు చేశాడు. వెళ్ళమంటావా ప్రభు అని అడిగితే ఆ యొక్క ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? దావీదు నువ్వు లేచి నీకు ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ కెయ్యూల పట్టణములకు వెళ్ళు. అక్కడ అమాయకులైనటువంటి ప్రజలు, వేదన పడుతున్న ప్రజలు, దొంగల చేతిలో, దోచుకుని వారి చేతిలో, ఫిలిస్తీన్ల చేతిలో నష్టపోతున్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళండి. వెళ్ళి యుద్ధము చేసి